8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. దోహదపడాల. దేశంలో రాష్ట్రంలో విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు వాటికి సంబంధించినటువంటి అంశాలని చర్చించాల. ఈరోజు తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు అంశం, ఇందాపూర్ హెరిటేజ్ సంబంధించినటువంటి బంధాలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏదో మాకు తెలియనటువంటి విషయాలు కాదు, వాస్తవాలకి ఇవాళ తెలియాల్సింది రాష్ట్రంలో కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తుల మనోభావాలు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా హిందువులు వింటానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన స్థాయిని దిగదార్చుకొని, ఎందుకంటే 4 దశాబ్దాల పైగా రాజకీయ చరిత్ర ఉందంటాడు, 4వ పర్యాయం ముఖ్యమంత్రిగా పదవి వెలగబెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా, నీ రాజకీయ స్వలాభాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద వేయాలనే ఆలోచనతో పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డు సంబంధించినటువంటి అంశాలని నువ్వు మాట్లాడావు. మరోపక్క దీన్ని నిశ్చితంగా గమనించినటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనప్పుడు ఇదేదో రాజకీయ కోణంలో మాట్లాడినటువంటి మాటలు మాత్రమే కాదు, ఆర్థిక ప్రయోజనాలను ఆశించి చివరికి ఇందాపూర్ డైరీని తీసుకొచ్చి హెరిటేజ్కి కోట్లాది రూపాయలు లబ్ధి చేకూర్చడానికి చేసినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసన మండలిలో 4 రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేశాం. ఎందుకంటే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఇది ఉన్నప్పుడు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎవరికైనా అనుమానాలు వస్తానో ఆరోపణలు వస్తానో నివృత్తి చేయగలిగినటువంటి పరిస్థితిలో ప్రభుత్వం ఉండాలి. కానీ ప్రభుత్వమే ఆరోపణలు చేసింది, నిస్సిగ్గుగా అనుమానాలను వ్యక్తం చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మండలిలో చర్చించమని మేము పోరాటాలు చేస్తే 23వ తారీఖున జరిగినటువంటి బీఏసీ సమావేశంలో 26వ తారీఖున మండలిలో షార్ట్ డిస్కషన్ మీద ఈ అంశాన్ని తీసుకోవడం జరిగింది. ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారి పేరు మీదుగా నోటు కూడా విడుదల చేసినటువంటి పరిస్థితులు. నిన్నటి రోజున శాసన మండలిలో లడ్డుకు సంబంధించినటువంటి అంశం పైన మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు తను మాట్లాడటం ప్రారంభిస్తే మాట్లాడటం బిగిన్ చేసిన తరువాత శాసనసభ వ్యవహారాల మంత్రట, ఆయనకి విశేషమైనటువంటి అనుభవం ఉందట. చైర్మన్తో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చిందని ఆయన మాట్లాడినటువంటి మాట, ఆయన మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు కూడా చరిత్రలో మనం చూడం. ఏ శాసనసభలో కానీ ఏ శాసన మండలిలో కానీ అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు శాసన మండలి సభ్యులు మొత్తం కూడా నిలబడి వాళ్లే ఆందోళన చేసినటువంటి పరిస్థితులు, చైర్ని అగౌరవపరిచినటువంటి పరిస్థితులు కూడా నిన్న చూసాం. అసలు ఏమిటి, ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు పరిపాలన చేయాలనే భావంతో ముందుకు సాగుతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు చైర్మన్ గారు తన మీద వివిధ పత్రికల్లో వచ్చినటువంటి అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చి ప్రభుత్వం ఏ విధంగా ఈ చర్చను అడ్డుకుంటుందన్న వైనాన్ని కూడా తన మాటల్లో కూడా చెప్పినటువంటి మాట కూడా నేను ఈ సందర్భంగా ఈరోజు కూడా ఉదయం నుంచి శాసన మండలిలోనే మేమందరం కూడా ఆందోళన చేశాం. సభని పోస్ట్పోన్ చేసిన పరిస్థితులు, ఆ టైంలో కూడా 3 గంటల పైగా మేమందరం కూడా
మండల్లో కింద కూర్చొని ఇవాళ లడ్డూ చర్చకు సంబంధించి ఎక్కడైతే చర్చని నిన్న ప్రారంభించామో ఆ ప్రారంభించిన దగ్గర నుంచి చర్చను కొనసాగించాలని చెప్పి మేమందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితులు. ఇవాళ అసలు ఈ ప్రభుత్వం చర్చకు ముందుకు రావటంలా, కానీ భీకరమైనటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా మాకే ఆశ్చర్యం కలుగుతోంది. లోన ఒక రకంగా ఉంటారు, బయటకు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళేదో చర్చకు వస్తూ ఉంటే మేము చర్చ నుంచి బయటకు వస్తున్నామట. అసలు చెప్పడానికి సిగ్గుండాలి కదా. ఎవరిని మభ్యపెట్టడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మేము 4 రోజుల పాటు పోరాటం చేస్తే మా పోరాటం బీఎస్సీ మీటింగ్లో చర్చకి షార్ట్ డిస్కషన్కి పర్మిషన్ ఇచ్చినటువంటి పరిస్థితులు. మేము ప్రతిరోజు కూడా పర్మిషన్ ఇచ్చిన తర్వాత 3 రోజులు సభ జరిగితే ఎక్కడా కూడా మేము నోరెత్తి కూడా మాట్లాడాల. ఎందుకంటే సభ సజావుగా జరపడానికి సంబంధించి మాకు కావాల్సింది ఈ రాష్ట్రంలో, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే ప్రతి మాట కూడా, మంత్రులు మాట్లాడే ప్రతి మాట కూడా అబద్ధాలతో కూడినటువంటి మాటలు. అసలు 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏఆర్ డైరీకి సంబంధించి 4 ట్యాంకర్లు వస్తే 4 ట్యాంకర్లు మీరే పాస్ చేశారు. మరో 4 ట్యాంకర్లు వస్తే వాటిని రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు ఎక్కడికి వెళ్ళే, ఎక్కడ పెట్టారు? మరలా తిరిగి వాటిని సేమ్ వాటినే పేర్లు మార్చుకొని మరలా తిరిగి సెప్టెంబర్లో మరలా లోనకు వచ్చాయి కదా, వాటిని పాస్ చేశారు కదా. 4 ట్యాంకర్లు కూడా ఏ అయితే రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఉన్నాయో ఆ ట్యాంకర్లు ఏ విధంగా పాస్ అయ్యావు? ఎవరు హయాంలో చేశారు? అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కల్తీకి సంబంధించిన సంబంధం ఏందని అడుగుతా ఉన్నా. మాకేమి సంబంధం? మీ హయాంలో వచ్చాయి, మీ హయాంలో పాస్ చేశారు, మీ హయాంలో రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేసినటువంటి ట్యాంకర్లు మరలా తిరిగి వస్తాయి, వాటిని పాస్ చేసి లోనకు పంపించి మీరు పాపం మూటగట్టుకుంటే, మీరు మూటగట్టుకున్నటువంటి పాపాన్ని మాపైన నెట్టాలని ఏ విధంగా ప్రయత్నం చేస్తారని అడుగుతా ఉన్నా. 658 రూపాయలకి ఇందాపూర్కి డైరీకి మీరు టెండర్ ఇచ్చేశారు. అసలు ఇందాపూర్ అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చింది? దాన్ని అడగాలంటే 1915 నుంచి మీ ప్రభుత్వంలో 17లో ప్రారంభిస్తే 16లో ఆ లైసెన్స్ని క్వాలిఫై కాకపోతే వాటిని పెండింగ్లో క్వాలిఫై కానటువంటి దాన్ని పెండితే 3 నెలల్లో మళ్ళీ తిరిగి దాన్ని క్వాలిఫై చేయించినటువంటి పరిస్థితులు. అప్పుడు నుంచి మీ సంబంధం కొనసాగుతూ ఉంటే చివరికి ఈ ఎపిసోడ్ మొత్తం మీద చివరికి తీసుకొచ్చి ఇందాపూర్కి కట్టబెట్టే ప్రయత్నం. ఇందాపూర్ పేరుతో హెరిటేజ్ సంస్థ ఇవాళ మొత్తం కూడా దానికి సంబంధించినటువంటి లాభాలని సంస్థకు చేకూర్చాలనే భావన. అసలు మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? హెరిటేజ్ వెబ్సైట్ చూసాం కదా, ఇందాపూర్ ఉంది కదా, 22 సంస్థలుంటే దేశంలో వివిధ పేర్లతో 22 సంస్థలుంటే ఆ సంస్థల్లో 17వ సంస్థగా ఇది ఉంది కదా మీ వెబ్సైట్లోనే. 15 దాకా ఉంది, ఫిబ్రవరి 15 తర్వాత 5 రోజులు ఎందుకు మార్చారు? మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఉన్నటువంటి దాన్ని కో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్గా ఎందుకు మార్చారు? ఎవరు అడిగారు మిమ్మల్ని? ఇందాపూర్లో ఉన్నటువంటి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి శాస్త్రి గారు ఎందుకు రాజీనామా చేశారు? హెరిటేజ్కి సంబంధించి ఎవరు చేయమన్నారు? ఇవాళ మీరు చెప్తా ఉంటారు కదా, మా సంస్థకు సంబంధించినటువంటి ఏ ఉత్పత్తులు కూడా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఉపయోగించుకోవాలా, దేవాలయాలకి మేము సప్లై మీరు చెప్తా ఉంటారు కదా, పదే చెప్తా ఉన్నారు కదా. ఇవాళ సమాధానం చెప్పండి. సమాధానం చెప్పారే కదా మేము అడుగుతా ఉంది. మీరు నిజాయితీ పరులైతే, మీకు నిజంగా స్పష్టత ఉంటే, మీకు ప్రజల అభిప్రాయాల పట్ల భక్తుల మనోభావాలను గౌరవించాలనే భావన ఉంటే ఇవాళ ముందుకొచ్చి ఎందుకు సమాధానం చెప్పరని అడుగుతా ఉన్నాం. ఈ అంశాన్ని ఎందుకు ముందుకు
వెనకే ముందుకు, ఎందుకంటే ఎక్కడా కూడా చర్చకి తావు లేకుండా తీసుకెళ్లాలని ఎందుకు మీరు ప్రయత్నం చేస్తున్నారని అడుగుతా ఉన్నా. ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొంటా ఉంటే, ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో అభివృద్ధి పదంలో ఈ దేశంలో ముందున్నారని భావంతో మేమందరం కూడా ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకుంటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అన్యాయాల కేంద్ర బిందువుగా మారుతూ ఉంది, అక్రమాల కేంద్ర బిందువుగా మారుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పారిపోతూ ఉంది. ప్రభుత్వం ఎంత దూరం పారిపోయినా మేము వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 24 వరకు, 24 నుంచి ఈ 20 నెలల కాలంలో ఏ వ్యాపార సంస్థలు, ఏ డైరీలు ఎంతెంత రేట్లకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారన్న అంశాలపైన, ఆ సప్లై చేసినటువంటి సంస్థలతో తెలుగుదేశం పార్టీకి, హెరిటేజ్ కంపెనీకి ఉన్నటువంటి బంధాలు, అనుబంధాలు మొత్తం మీద సాక్ష్యాధారాలతో మాట్లాడటానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా చెబుతూ, తప్పనిసరిగా శాసన మండలిలో చర్చ జరగాల, లడ్డు అంశం మీద జరగాల, ఆ లడ్డుకు సంబంధించి హిందాపూర్ హెరిటేజ్ సంబంధాల మీద జరగాల. అంతకుముందు ఉన్నటువంటి ప్రీమియర్ కంపెనీ అంటారో, ఏఆర్ అంటారో, బోలే బాబా అంటారో, లేకపోతే అలీబాబా అంటారు, లేకపోతే ఇంకా ఏ సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థలకు సంబంధించి కూడా అనుబంధాలు, సంబంధాలు బయటికి రావాలా. భక్తుల మనోభావాల్ని కాపాడాలా. ఎందుకంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ కలియుగ దైవాన్ని కించపరిచే విధంగా, అగౌరవపరిచే విధంగా, ప్రతిష్ట దిగదార్చే విధంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నాన్ని కూడా అడ్డుకోవడానికి, ఆ స్వామివారి ప్రతిష్ట కాపాడటం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము మరింత ముందుకు సాగే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామన్న అంశాన్ని మీ ద్వారా ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం.